అధికార పార్టీ పెద్దలు మరో భారీ భూకుంభకోణానికి తెరలేపారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం మాటున కోట్లు కొల్లగొట్టేందుకు ఓ ఎమ్మెల్యే పిఏ మేనమామ స్కెచ్ వేశారు. పనులు జరగని ప్రాంతాల్లో సర్కార్ భూములే టార్గెట్గా దందా చేస్తున్నారు. కాస్తుల్లో లేకున్నా కాంగ్రెస్ మద్దతుదారులను రికార్డులోకి ఎక్కించి పరిహారాన్ని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇక మరోవైపు పరిహారం వద్దు, భూమే కావాలంటున్న దళిత కుటుంబాలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ప్రభుత్వ భూసేకరణ ప్రక్రియలో భారీగా అవినీతి రాజ్యమేలుతున్నది. నష్టపరిహారం పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా పలహారం లెక్కన పంచుకునేందుకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నేతలు అందిన కాడికి దండుకునేందుకు భారీ స్కెచ్ వేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రికగా చెప్పుకుంటున్న ఈ పథకానికి 2024లో శంకుస్థాపన చేశారు. సీఎం సొంత నియోజకవర్గానికి సాగు, తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన ఈ పథకం కోసం ఏకంగా భూసేకరణ చట్టంలో వెసులుబాటు కల్పించి మరీ పరిహారం చెల్లిస్తున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు 20 లక్షల రూపాయల పరిహారంగా ప్రకటించింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో 3602 మంది రైతుల నుంచి మొత్తం 2738 ఎకరాలను సేకరించడానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు. తొలుత పరిహారం ఇవ్వకుండానే పనులు చేపడితే రైతులు అడ్డుకున్నారు. ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడి రైతులకు పరిహారం చెల్లించి పనులు మొదలుపెట్టారు. మిగిలిన చోట రైతులకు అందిస్తున్న భూ పరిహారంలో కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముంపునకు గురికాని, ప్రాజెక్టుతో సంబంధం లేని ప్రభుత్వ భూములు, గుట్టలు, బీడు భూములకు రికార్డులు సృష్టించి భారీ ఎత్తున పరిహారం దోచుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంఎన్కేఎల్ఐఎస్ పథకం ద్వారా మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో సుమారు 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించేందుకు డిజైన్ చేశారు. 2 దశల్లో సుమారు 5,000 ఎకరాల వరకు భూములను సేకరించేందుకు డిపిఆర్ను సిద్ధం చేశారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి, ఉట్కూరు మండలం పెద్ద చెరువు, నారాయణపేట మండలం పేరపళ్ళ, దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామాల వద్ద పంప్ హౌజ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడే భూమాయ మొదలైంది. పనులు జరిగే చోట భూసేకరణ చేయాల్సింది పోయి సంబంధం లేని సమీప భూములను కూడా సేకరిస్తూ భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపారు. దీనికి తోడు ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన డిజైన్ను కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ అధికారుల సహాయంతో తమకు అనుకూలంగా మార్చుకున్నారు. భారీ ఎత్తున పరిహారం కొట్టేసే దోపిడీకి తెరలేపారు. పేరపళ్ళ గ్రామంలో నిర్మిస్తున్న పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, జయమ్మ చెరువు కట్ట స్థిరీకరణ కోసం 4 భాగాలుగా భూసేకరణ నోటిఫికేషన్లను విడుదల చేశారు. పంప్ హౌస్